ఈ వ్లాగ్ అయితే లాస్ట్ గార్డెన్ వ్లాగ్ కి కంటిన్యూషన్ అన్నమాట. రాకేష్ ఆఫీస్ నుంచి, ఎమిలీ స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళు రాగానే ఈ నర్సరీకి అయితే వచ్చేసాము. ఇక్కడ బోల్డ్ అన్ని ప్లాంట్స్, సీడ్లింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇది యాక్చువల్లీ మా ఫేవరెట్ ప్లేస్ అండి. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వస్తాము. మన గార్డెన్ లో ఉన్న బెర్రీ ప్లాంట్స్ కూడా మేము ఇక్కడ నుంచి తీసుకున్నాం అనమాట. ఇక్కడ బోల్డ్ అన్ని సీడ్స్ ఉంటాయి, కానీ ఇప్పుడైతే అవి కొనట్లేదు. ప్రస్తుతానికి ఇప్పుడైతే సీడ్లింగ్స్ అండ్ ప్లాంట్స్ కొనడానికి మాత్రమే వచ్చాము. ఎమిలీ ఏమో బేబీని చూసుకుంటుంది. షీఈ్ ఎ గుడ్ బేబీ సిటర్ అనమాట. తన బేబీని చూసుకుంటా ఉంటే నేను రాకేష్ అయితే క్విక్ గా మా గార్డెన్ షాపింగ్ స్టార్ట్ చేసాము. ఈ ప్లేస్ అయితే వన్ స్టాప్ ప్లేస్ అన్నమాట ఫర్ ఎవ్రీ గార్డెనర్. ఇక్కడ ప్లాంట్స్, సీడ్స్ అండ్ డిఫరెంట్ గార్డెన్ డికార్ ఐటమ్స్, అలాగే డిఫరెంట్ ఫ్రూట్ ట్రీస్ అవన్నీ కూడా ఉంటాయండి. ఒక్కసారిగా ఈ సీడ్లింగ్స్ ప్లేస్ కి రాగానే నా ఊపిరైతే ఆడలేదు. ఎన్ని రకాల టొమాటోస్ అండి బాబు. చెర్రీ టొమాటోస్ అని, గ్రేప్ టొమాటోస్, స్వీట్ టొమాటోస్, సాసెస్ కి సంబంధించిన టొమాటోస్, బ్రాండీ వైన్, వైట్, మార్గేజ్ లిఫ్టర్, పైనాపిల్, బ్రిగ్యాండీ, లెమన్ బాయ్, సీబ్రా, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టొమాటోస్ ఉన్నాయి. మాకు బిగ్ బ్యాక్ యార్డ్ కనుక ఉంటే ఈ రకరకాల టొమాటోస్ అన్ని కూడా పండించేసి ఉండేవాళ్ళం. ప్రస్తుతానికైతే మాకు అవసరమైన టొమాటోస్ వరకు తీసుకొని బయలుదేరిపోయాము. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కమ్ బ్యాక్ ఇఫ్ వీ నీడ్ ఎనీథింగ్ మోర్. చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. లేట్ అయితే కనుక ఇంకా ఏవి కూడా ఇక్కడ ఉండవు. మా గార్డెన్ షాపింగ్ అయిపోయిందా అంటే ఒక 10% అయింది. ఇంకా 90% కొనాల్సినవి ఉన్నాయన్నమాట. ఇక్కడ నాకు ఇంకొక ఫేవరెట్ థింగ్ ఉంది. ఏంటి అంటే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. డ్వార్ఫ్ ప్లాంట్స్, లెమన్ అండ్ ఆరెంజ్ ఉంటాయి అనమాట. ఇవి కూడా కొనాలి. సో ఇవి నెక్స్ట్ టైం పికప్ చేసుకుంటాము. వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. మా డ్రైవ్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. టైం ఇప్పుడు 7:30 to 8 అవుతుంది. బ్యూటిఫుల్ సన్సెట్ అండ్ పచ్చటి స్ప్రింగ్ సీజన్ లో మా జర్నీ అయితే ఇట్ ఇస్ వెరీ మెమరబుల్. దారిలో ఒక లేక్ దగ్గర ఆగామన్నమాట. ఇంతకీ ఈ రోజు ఒక స్పెషల్ డే అనమాట. నేను నా డెలివరీ అయ్యి కరెక్ట్ గా 40 days అయింది. మా బేబీకి 40 days అనమాట. సో నా పోస్ట్ పార్టమ్ 40 day మార్క్ అయితే రీచ్ అయిపోయాము. సో థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇంతకీ దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ లేక్ అండి. ఎవరు ఇక్కడ ఉండరు. మన ప్రైవేట్ స్పేస్ లాగా ఫీల్ అవుతాము. రాకేష్ అయితే ఇక్కడికి ఫిషింగ్ వచ్చారనమాట లాస్ట్ ఇయర్. తను అలా ఫిషింగ్ చేస్తూ ఉంటే నేనైతే ఆఫీస్ వర్క్ చేసుకుంటా ఉన్నాను. ఫెల్ట్ నాస్టాలజిక్. అలా వెదర్ ని ఎంజాయ్ చేస్తూ ఇంటికి బయలుదేరిపోయాము. వాట్ ఏ బ్యూటీ అండి. గాడ్ మేడ్ ఏదైనా బ్రెత్ టేకింగే కదా. ఒప్పుకుంటారా?